ప్రతి సంవత్సరం బ్రిడ్జ్లు కూలుతున్నాయి, ప్రజలు చల్లిపోతున్నారు. ఆయన ప్రభుత్వానికి కదలిక లేదు. ఈ దేశంలో ప్రాణానికి విలువ లేదు. ఓటు ఉంటే చాలు. గుజరాత్ లోని వడోదరా వద్ద 45 ఏళ్ల పురాతన బ్రిడ్జ్ చీలికలు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికారులకు ఎన్నో సార్లు పత్రికలు హెచ్చరించాయి, బ్రిడ్జ్ కూలిపోతుంది, జాగ్రత్త పడండి. ఏప్రిల్లో జర్నలిస్టులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. అయినా అధికారులు చెవులు మూసుకున్నారు, కళ్ళకప్పు కట్టుకున్నారు. ఇది ఒక యోజించబడిన హత్య, ఒక పాత బ్రిడ్జ్, ఒక నిర్లక్ష్య ప్రభుత్వం. 2 లారీలు, ఒక కారు, ఒక ఆటో ఒకే ఒక క్షణంలో నదిలో కూలిపోయాయి. గ్రామస్తులు తామే నీళ్లలో దూకి రక్షణ పనులు ప్రారంభించారు. 8 మందికి పైన మరణించారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఏం చెబుతుంది తెలుసా? విచారణ జరుగుతుంది, ప్రతిసారి బ్రిడ్జ్ కూలిపోతుంది, ప్రతిసారి విచారణ కమిటీ వస్తుంది. మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఓటు వేయలేరు కాబట్టి. ఇప్పుడు ప్రశ్న వేయాలి, ఏప్రిల్లోనే హెచ్చరించిన చర్య ఎందుకు తీసుకోలేదు? ప్రతిసారి సవాల మీదే ఈ వ్యవస్థకు జ్ఞాపకం వస్తుందా? ప్రతిసారి ప్రాణం పోయాకే రోడ్డు రిపేర్ అవ్వాలా? మీకు అనిపిస్తే ఈ వ్యవస్థ మారాలి అయితే ఈ వీడియోను షేర్ చేయండి. ఈసారి బ్రిడ్జ్ కూలకూడదు, కానీ ఆ కుర్చీలు మాత్రం కంపించాలి.